హలో అందరికీ వైట్ సాస్ పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, మైదా, బటర్, చీజ్, సీజనింగ్స్, వెజ్జీస్ అయితే తీసుకోవాలండి. కడాయి హీట్ ఎక్కాక అందులో బటర్ అయితే వేసానండి. బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్, గార్లిక్ ఫస్ట్ వేయించానండి. అది కొంచెం వేగాక క్యారెట్, క్యాప్సికమ్ కూడా వేసాను. ఇలా మగ్గుతుండగా మనం సీజనింగ్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ పెప్పర్ పౌడర్, గార్లిక్ పౌడర్, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి. తర్వాత పాస్తా ముందరే బాయిల్ చేసి పెట్టుకున్నాను. వీట్ పాస్తా అదే కడాయిలో కొంచెం మైదా వేసి బాగా వేయించుకోవాలండి. పాలు బాగా మరిగేంత వరకు మరగబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు వెజ్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. పాస్తా ఇక్కడ చూపిస్తున్నాను కదండి. చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, పెప్పర్ పౌడర్, మళ్ళీ సీజనింగ్స్ అన్నీ బాగా యాడ్ చేసుకుని ఒకసారి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవడమే. ఇదైతే చాలా బాగుంటుందండి. చీజ్ యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది. ఇంకా మీకు దీన్ని కాంబినేషన్ కావాలంటే గ్రీన్ లేస్‌తో తింటే సూపర్ ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.